మీ కాబోయే భాగస్వామిలో ఏ లక్షణాలు ఉండాలి, ఎలాంటి వ్యక్తి కావాలి, అవి ఎలా మాట్లాడి తెలుసుకోవాలి, ఇలా చాలామందికి తర్జన భర్జనలు ఉంటూ ఉంటాయి. మీకు అవకాశం ఉంటే గనక ఈ 3 లక్షణాలు ఉన్నాయేమో గమనించండి. ఇవి ఉంటే మిగిలినవి మేనేజ్ చేసేయచ్చు. ఓకే, మొదటిది గ్రోత్ మైండ్ సెట్. అంటే ఎదిగే ఆలోచన విధానం. అంటే ఎదగాలి జీవితంలో. గ్రోత్ ఎలా ఎదగాలి? ఇద్దరూ కలిసి ఎదగాలి. అంటే ఒకళ్ళు ఆలోచన విధానంలో ఒకళ్ళు గ్రో అయ్యి ఒకళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటే ఇద్దరికీ పొంతన లేకుండా పోయే అవకాశం ఉందేమో చూడండి. అసలు ఫస్ట్ ఈ గ్రోత్ అంటే ఏంటి? గ్రోత్ మైండ్ సెట్ అంటే విల్లింగ్ టు లెర్న్, అంటే కొత్త విషయాలు నేర్చుకోవటానికి, అలాగే అడాప్ట్, సందర్భానికి తగినట్టుగా మౌల్డ్ చేసుకోగలగటానికి, అంటే కాలాన్ని బట్టి ఆలోచనలు మారటం. అంటే ఇప్పుడు 25 ఏళ్ల వెనక ఉన్న అభిప్రాయానికి ఇవాళ నడిచే పిల్లల అభిప్రాయాలకి చాలా తేడాలు ఉంటాయి. వాటిల్ని గమనిస్తూ మనం కూడా మారకపోతే అవుట్డేటెడ్ అయిపోయే ప్రమాదం ఉంది. కొన్ని మనం కాలంతో పాటు మారుతూ ఎదుగుతూ వాటికి తగ్గట్టుగా అడాప్ట్ అవుతూ, అంటే మార్చుకుంటూ ఉండకపోతే కష్టం అవుతుంది పిల్లలతో కానీ మన కమ్యూనికేషన్ కానీ ఏదైనా. సో అసలు ఆ మనస్తత్వం ఉందా లేదా అనేది గమనించాలి. కొంతమంది భార్యాభర్తల్లో చూస్తే ఇద్దరిలో ఒకళ్ళకి ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉంటుంది. వాళ్ళు చిన్నపిల్లలతో, కాలేజ్ పిల్లలతో, ఏ వయసాళ్ళతో అయినా ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళకి తగ్గ టాపిక్స్ మాట్లాడుతూ వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ, అబ్బా అంకుల్తో మాట్లాడితే టైమే తెలీదు, ఆ ఆంటీకి ఎన్ని విషయాలు తెలుసో అనేలాగా అప్డేటెడ్గా వాళ్ళతో మమేకమవుతూ ఇప్పుడు కాలానికి ఏం నచ్చుతుంది, ఎలా ఉంటున్నారు అనేది గమనించగలుగుతారు, ఒప్పుకోగలుగుతారు. ఒప్పుకోవటం అంటే వాళ్ళలాగా జీవించాలని కాదు, వాళ్ళకి ఈ టైంలో ఇది నడుస్తుంది, ఈ ట్రెండ్ అనేది తెలుసుకోగలగటం. ఈ ఛాలెంజెస్ని ఫేస్ చేసే లక్షణం. అంటే జీవితం అన్నాక ఏ ఒకటి కష్టాలు అవి, అంటే ఛాలెంజెస్, ఏదన్నా రిస్క్ టేకింగ్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఈ గ్రోత్ మైండ్ సెట్ ఉన్నాళ్ళు ఏంటంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉండకుండా క్యాలిక్యులేటెడ్ రిస్క్స్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. సో ఇది గ్రోత్ మైండ్ సెట్. వీళ్ళతో ఉన్నప్పుడు ఏంటంటే ఇద్దరు ఇలా గ్రోత్ మైండ్ సెట్ ఉన్నప్పుడు అండర్స్టాండింగ్ అనేది ఈజీగా ఉంటుంది. ఇక రెండోది ఎమోషనల్ మెచ్యూరిటీ. అంటే ఇప్పుడు పెళ్ళైనాక ఎవరికైనా సరే, ఏ భార్యాభర్తలకైనా గొడవలు సహజం, కాన్ఫ్లిక్ట్ సహజం. ఇది గమనించి వాళ్ళ యాక్షన్స్కి రెస్పాన్సిబిలిటీ తీసుకోగలగటం, అంటే డిఫెన్స్ అవ్వకుండా, అలాగే వాళ్ళ ఎమోషన్స్ ఏంటి అనేది అర్థం చేసుకోగలగటం. అంటే నా కోపానికి నేనే బాధ్యుణ్ణి, కోపంలో అరిచినందుకు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం. అంటే కొంతమంది ఏం చేస్తారంటే, నువ్వు అది చేసావు కాబట్టే నాకు కోపం వచ్చింది, నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినలేదు, వాదించావు కాబట్టే నేను అరిచాను, లేదా నేను కొట్టాను. అవి కూడా జరుగుతున్నాయి ఇప్పుడు. సో తమ ఎమోషన్స్కి, తమ యాక్షన్స్కి అవతల వాళ్ళని బాధ్యులు చేసి తప్పించుకుందామని డిఫెన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళకి ఎమోషనల్ మెచ్యూరిటీ లేనట్టు లెక్క. ఓకే, సో ఎమోషనల్ మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు తన యాక్షన్స్కి తానే బాధ్యుడు, అలాగే తన ఎమోషన్స్ ఏంటో తనకు ఐడియా ఉంటుంది. ఇదొకటి. ఇకపోతే మూడోది ఇంపార్టెంట్ది కూడా, కోర్ వాల్యూస్. అంటే ఆనెస్ట్గా ఉండటం, పిల్లల పట్ల అవగాహన ఉండటం, పిల్లల్ని ఎట్లా పెంచాలని తెలిసి ఉండటం, అలాగే ఒక క్యారెక్టర్తో ఉండటం. అంటే కొన్ని విలువలతో కూడిన జీవితాన్ని జీవించాలనుకుంటారు. ఈ 3 లక్షణాలు ఉన్నాయనుకోండి, గ్రోత్ మైండ్ సెట్, ఎమోషనల్ మెచ్యూరిటీ, క్యారెక్టర్కి ఇంపార్టెన్స్, వాల్యూస్కి ఇంపార్టెన్స్, ఇవి ఉంటే మిగిలినవన్నీ మేనేజ్ చేయటం చాలా తేలికవుతుందండి. కాబట్టి గమనించగలరేమో చూడండి మీ కాబోయే భాగస్వామిలో ఈ లక్షణాలను. థ్యాంక్ యూ.